ఈనాడుని, జ్యోతిని, టీవీ5ని అభివృద్ధికి ఆటంకులు పరుస్తూ పేదవాడు అభివృద్ధి జరుగుతూ ఉంటే కడుపు మంట కాలి జగన్మోహన్ రెడ్డి పైన బురదలు జల్లుతున్నారు. కాబట్టి కంపల్సరిగా ప్రజలకంతా నా విజ్ఞప్తి అంటే ప్రతి ఒక్కరు జగనన్నకి 90% ఆయన పథకాలు 9 నవరత్నాలు వాళ్ళ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ పేపర్లను చదవకుండా బహిష్కరించండి అని నేను చెప్తుండేది వాస్తవం. దానికి కారణం ఏమంటే ఈ 4 రోజులుగా నేను చూస్తూ ఉన్నాను. ఈనాడు జ్యోతి పేపర్కి ఈనాడు గురించి 2 మాటలు చెప్తాను, జ్యోతిని 2 మాటలు చెప్తాను. ఇది కాదని కానీ వాళ్ళు చెప్తే నేను నా రాజకీయానికి స్వస్తి చెప్తాను. ఈనాడు పేపర్లో నిన్న బిడ్డలకి 8వ తరగతి వాళ్ళకి ల్యాప్టాప్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉంటే ప్రపంచంలో ఎక్కడ లేని సిస్టమ్ ఆయన తీసుకుని వచ్చాడు. పేదవాడు కూడా విద్యావంతుడు కావాలి, పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి, కోటీసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బిడ్డలు మాత్రం లండన్లో చదవాలా, కూడుగుడ్డు లేని బిడ్డలు చదవకూడదని ఒకే ఒక ఆలోచనతో ఆయన పేదవాడిని కూడా లండన్కి పంపించాలా, అమెరికాకి పంపించాలా, రష్యాకి పంపించాలా, చదవమని ఒక ఆలోచనతో ఆయన ఈ ల్యాప్టాప్లు కూడా ఈరోజు 8th క్లాస్కి ఇస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏమంటే వాళ్ళ యొక్క సిస్టమ్ బాగుండాలి, ప్రపంచం అంతా వాళ్ళు ఎదగాలి. ప్రతి స్కావెంజర్ బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని కలెక్టర్లు, ఎస్పీలు కావాలని, ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని ఆయన కోరికని భగవంతుడు నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఈనాడు వాడు నిన్న రాశాడు, ల్యాప్టాప్ల వల్ల స్టూడెంట్స్ నాశనం అయిపోయినారంట, స్టూడెంట్స్ బాగా దెబ్బతింటున్నారంట, స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ అంతా నాశనం అయిపోతుంట. నిజంగా బుద్ధి జ్ఞానం ఉండుంటే ఈవెన్ ఆ పెన్ కానీ ఆ పేపర్ కానీ కుష్ఠరోగం పుట్టినోడికి కూడా పెన్ ఇస్తే ఇటువంటి రాతలు రాయడు. ఎందుకంటే 8వ తరగతి నుంచి ల్యాప్టాప్లు ఇస్తుంటే వాళ్ళు కేవలం మ్యాథ్స్ పైన, సైన్స్ పైన, అది ఒక కంప్లీట్గా కెమిస్ట్రీ పైన, సైన్స్ హిస్టరీ పైన ఏ విధంగా అవగాహన ఉందో ఆ అవగాహన ఇక్కడి నుంచే కల్పించాలని పెట్టి లాక్ సిస్టమ్ కూడా పెట్టారు. ఏది కూడా అనవసరమైన దుర్భాషలాడేది కానీ, వ్యక్తిగతంగా ద్వేషించేది కానీ, వేరే రకంగా ఛానల్లో చూపించేటట్టు ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ, అబ్యూజింగ్గా మాట్లాడేది కానీ వాళ్ళకి ఆ ల్యాప్టాప్ నుంచి నిషేధించాడు. ఇది కూడా తెలియకుండా ఈనాడోడు ఈ విధంగా గలీజైన రాతలు రాస్తే అతను ఆక్రమించుకున్నటువంటి మీకు అందరికి కూడా తెలుసు అది ఏమి ఊరుగాయ, అది ఒక ఊరుగాయ ఉంది. అది దాని పేరు కూడా మొన్న ఎంక్వైరీలు కూడా పెట్టారు. అది వచ్చి ఆ పేరు మీరే చెప్పండి, ఏం పేరు? అది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు మొత్తం. ఆదర్శ, అది ప్రియా కదా ఇంకోటి, అతను సంస్థ పైన ఎంక్వైరీ